అమాన్యూస్ ప్రసారమైన కథనానికి అధికారులు స్పందించారు. గుంతలమయమైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టి కొంత ఇబ్బందులు దూరం చేశారు. బేలమండల కేంద్రం నుంచి తెలంగాణగూడ వరకు పంచాయతీరాజ్ గ్రామీణ రోడ్డు పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. దాదాపుగా 5 కిలోమీటర్ల మేర రహదారిపై గుంతలు ఏర్పడి రవాణా కష్టసాధ్యంగా మారింది. దీంతో ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ అవస్థలపై అమాన్యూస్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన గ్రామ పంచాయతీ అధికారులు గుంతలను పూడ్చి చేసి కొంతవరకు బాగు చేశారు. దీంతో పలువురు ప్రయాణికులు అమాన్యూస్కు అభినందనలు తెలిపారు. వాళ్ళందరికీ అమాన్యూస్ తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మొన్న వరకు వర్షంలో గుంతలు ఏర్పడ్డాయి, పెద్ద పెద్ద గుంతలు ఉండే. నిన్ననే ఏమో ఈ కళాయి వేసిండ్రు, బండలు వేసిండ్రు. బండలు వేస్తే చాలా మంచిదే. దీని మీదకి వెళ్ళి ఇంకా మురుగు వేస్తే ప్రజలు పోతారు, అస్తలు అవి ఎవరికి ఇబ్బంది రాదు, కష్టాలు పోవు, బండ్లు పోవు, ఏం పోవు. అందుకే అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మనము చూస్తున్నాం, మొన్ననే చూసినాం. మొన్న 4 రోజుల క్రితమే వేరే పొజిషన్ ఉండే, పెద్ద పెద్ద గుంతలు ఉండే. అంటే ఎవరికి పోరాదు, వర్షం రెండు ఉండే, నీళ్ళు రెండు ఉండే, ఎవరికి పోరాదు, ఎవరికి చేరాదు. ఈరోజు కొంచెం బండలు వేసింది కాబట్టి దయచేసి మంచిది ఇది. దీని మీదకి వెళ్ళి మురుగు వేస్తే ప్రజలకు ఎసుంటి ఇబ్బంది పడది, ఎసుంటి తక్లీఫ్ రాదు, అందరు పోవచ్చు. గత 5-6 రోజుల నుంచి ఇప్పుడు కురిసిన వర్షం కారణంగా అంబేద్కర్ చౌక్ నుండి భవానీగూడ రోడ్డుకు గుంతలు ఏర్పడ్డాయి. అందులో భాగంగా పబ్లిక్ డిమాండ్ ప్రకారం మేము గ్రామ పంచాయతీ నుండి మురుము మరియు కళాయి వేయడం జరుగుతున్నది. ఇదే విధంగా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టి తీసుకొస్తే మేము దాన్ని